మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. మానవ చాలా విలువైనది, కొన్ని శ్రేష్టమైనది. అందులో ఆధ్యాత్మికత చాలా గొప్పది. మానవులు అనేక జన్మల నుండి భగవంతుడు అందుకని అనేక ధర్మాలు ఆచరిస్తూ అనేక పురాణాలను పఠిస్తూ తీర్థయాత్రలు, పుణ్యనది స్నానాలు, యాగాలు గావిస్తూ ఉన్నారు. సాధారణంగా ప్రతి ఒక్కరు భగవంతుడు, ప్రభు అని పరమాత్మ అని అంటూ ఉంటారు. కానీ పరమాత్మ ఎవరు అని ప్రశ్నిస్తే భిన్న భిన్న అభిప్రాయాలతో సమాధానాలు చెప్తుంటారు. పరమాత్మ సంఖ్య పరిచయం ఏ మానవ భాగంలో చెప్పదు. కారణం మానవుడు అల్పం, ఒక్క పరమాత్మయే సర్వజ్ఞ. స్వయం పరమాత్మ వచ్చి తన గురించి తాను చెప్పినందు ప్రపంచంలో పరమాత్మ సంఖ్య పరిచయాన్ని ఎవ్వరూ తెలియజేయండి. అయితే దానికి వస్తాడు భగవద్గీత 47 చూస్తే యదా యదా ఎప్పుడెప్పుడైతే ధర్మాన్ని పాటించడంలో అధర్మం అత్యంత పెరిగిపోవును, సత్య ధర్మ స్థాపన కొరకు నేను వస్తానని పరమాత్మ వాడతారు. అయితే ఆ సమయం ఎప్పుడు జరుగుతుంది? ఆర్థిక సోదరి సోదరులారా, ప్రస్తుతం అదే సమయం నడుస్తుంది. ఎక్కడ చూసిన అధర్మం, అన్యాయం, మోసం, పూర్ణ, గొప్పం, ప్రశాంతి, అనారోగ్యం, భ్రష్టాచారం, వృత్తి, ఇంట్లో కూడా ఆస్తి కోసం వివిధ గొడవలు. ఒక స్త్రీ ఒక ఆడపిల్ల ఇంటి నుండి బయటకు వెళ్ళాలని పరిస్థితి నడుస్తుంది. ఎటువంటి కలియుగ అంతిమ సద్యుగ ఆరంభ సన్నివేశంలో స్వయం నిరాకార తరమాలు పరిచర్చల వాగ్దాన ప్రకారం మంత్రులను సంహరించి బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం స్థాపించి తనపరిచయాన్ని ఈ కాలచక్రం ఎలా నడుస్తుందన్న సత్య జ్ఞానం స్వయం పరమాత్మ చేస్తున్నారు. ప్రపంచంలో ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి. అవి అన్ని కూడా సాధారణమైన కొన్ని విషయాలు చెప్పడానికి మాత్రమే. మంచిగా నడవండి, మంచిగా ఉండండి, ఎవరికి మోసం చేయకండి, ఎవరికి దుఃఖం ఇవ్వకండి, అందరినీ మంచిగా ఆలోచించండి, సాధారణ విషయాలు మాత్రమే. స్వయం భగవంతుడు మాత్రమే సత్య జ్ఞానం తెలియజేయగలరు. అది ఈ బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం మాత్రమే కలుగుతుంది. ఎందుకంటే కల్పనలు మొత్తం 4 యుగాలు ఒక రోజులో చూడండి, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి మరి ఉదయమే వస్తుంది. అదే విధంగా మొత్తం ఈ కల్పంలో 4 యుగాలు. సత్యయుగం, దాన్ని కృతయుగం అంటారు. త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కలియుగ అంతిమ సత్యుగ ఆరంభ సంధి సమయంలో స్వయం నిరాకార శివ పరమాత్మకి రావాల్సి ఉంటుంది భారతదేశంలో. అది కూడా భారతదేశంలోనే వస్తారు. భారతదేశంలో వచ్చి తన యొక్క యథార్థ జ్ఞానాన్ని తెలియజేస్తున్నారు. ఇప్పుడు బయట మనకి అర్థం కాదండి జ్ఞానం ఎందుకు. మనం ఎంతవరకు వేదశాస్త్ర పురాణాలు మానవ రాసినటువంటి జ్ఞానం డిఫరెన్స్ గా ఉంది. స్వయం భగవంతుడికి చెప్పిన జ్ఞానం డిఫరెన్స్ గా ఉంది. ఆయన సత్యాన్ని చెప్తున్నారు. ఆ సత్యం కూడా ఎవరు గ్రహించగలరు? మొత్తం ప్రపంచంలో ఏ ఆత్మలైన కల్పక్రితం ఆ జ్ఞానాన్ని గ్రహించారో వాళ్ళే గ్రహించగలరు. ఎందుకంటే చూడండి, ఒక 100 మంది మెడికల్ స్టూడెంట్స్ ఉంటారు. అందరిలో డాక్టర్లు నెంబర్ 1 ఈ కాలచక్రంలో కూడా 800 కోట్ల మానవాళ్ళు 100 మంది మాత్రమే స్వయం నిరాకార శివపరమాత్మ తెలుసుకోగలరు. యథార్థంగా ఆయనతో సంబంధం జోడించగలరు. ఈ రోజు కూడా నేను అక్కడ రాలేదు కారణంగా వేరే క్యాంప్ పోయింది. అక్కడ యోగాన్ని పెట్టించుంటారు. యోగా అంటే శారీరకంగా యోగా చేస్తున్నారు, మానసికంగా లేదు. శారీరకంగా ఆరోగ్యంగా ఉండడం అవసరమే. శరీరాన్ని ఆరోగ్యంగా ఉండాలి. కానీ స్వయం ఈ శరీరాన్ని నడిపించే అతీతంగా ఉన్నటువంటి ఒక చైతన్య శక్తి ఏదైతే ఉందో దాన్ని జాగృతం కావాలంటే స్వయం నిరాకార స్వరూపుడైన పరమాత్మతోనే సంబంధం జోడించాలి. ఒకవేళ సంబంధం జోడించాలంటే ఆయన పరిచయం తెలియాలి. ఆ పరిచయం తెలియాలంటే ఒక 10 నిమిషాల్లో, అరగంటలో గంటలో తెలియదు. ఒక విద్యార్థి నన్ను అడిగాడు అనుకోండి, అనే గారు నేను డాక్టర్ ఎలా చెప్పాలి, నువ్వు బాగా చదువు, ఎంసెట్ సీట్ వస్తుంది, మెడికల్ సీట్ వస్తుంది, 7 సంవత్సరాలు చదివించుకో డాక్టర్ అయిపోతుంది చెప్పాను. కానీ ఆయన అంతా చదివేసరికి ఎంత అయిపోతుంది. అలాగే ఇక్కడ కూడా జ్ఞానం తెలుసుకోవాలంటే ఒక 7 days కోర్స్ ఉంటుంది, ఉచితంగా చెప్పబడుతుంది ఈ ప్రజాపతి బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో. అది వచ్చి తెలుసుకుంటే వర్తమానం నేనెవరు, భగవంతుడు ఎవరు, ఈ కాలచక్రం ఎలా నడుస్తుంది, ఇప్పుడు వర్తమాన సమయంలో మనం ఎటువంటి కర్మలు చేస్తే మనకి శ్రేష్ట సత్యయుగానికి వెళ్ళగలము అన్నటువంటి జ్ఞానము
బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో మాత్రమే చెప్పబడుతుంది. ఈ మధ్యన యూట్యూబ్ ఈ బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వ్యతిరేకంగా ఎన్నో క్లాసెస్ వచ్చాయి. అందుకు కూడా చాలా మందికి అర్థం కాకుండా ఒక విషయం నేను చాలా అందులో చూశాను. పవిత్రంగా మీరు పవిత్రంగా ఏంటని అని అడిగితే వాళ్ళు అంటే కరెక్ట్ అయిన జవాబు వాళ్ళకి అర్థం కావట్లేదు, మన వాళ్ళు అర్థమయ్యేటట్టు కూడా కొద్దిగా తేడా. పవిత్రత అంటే చూడండి, కాలచక్రంలో సత్యత్రేత యుగాల్లో మనం పవిత్రంగా ఉండేవారు, యోగ బలంతో సంతానం కలిగింది. ద్వాపర యుగం నుండి మనం దేశమానంలోకి వచ్చి వికారానికి విషమైన కారణంగా మనం స్త్రీ పురుషుల సంయోగంతో సంతానం పొందడానికి ప్రారంభమైంది. ద్వాపర యుగం నుండి కలియుగం అంతం వరకు కూడా మనం అలాగే వచ్చేది అసలు కాదు. ఎందుకంటే భగవంతుడు రాలేదు, అది కూడా ఒక శ్రేష్టమైన పని అనుకున్నాం. వికారంలో వెళ్ళడం కూడా శ్రేష్టమైన పని అనేసి మనం ద్వాపరయుగం నుండి కిందకి దిగదాల్సి వచ్చాం. ఇప్పుడు స్వయం భగవంతుడు అతనికి చెప్తున్నాడు, భగవద్గీతలో కూడా ఉంది. ఓ వచ్చిన ఎవరైతే కామక్రోధంలో మోహ అహంకారాలను చేయిస్తాడు అట్టి వాడే అట్టి యోగి అది ప్రియం అని భగవద్గీతలో కూడా చెప్పబడేది. మొత్తం పవిత్రంగా ఉండడం అంటే ఒక చూడండి, ఒక భవాని మాలేస్తారు 15 రోజులు పవిత్రంగా ఉంటారు, ఒక అయ్యప్ప మాలేస్తారు 42 రోజులు పవిత్రంగా ఉంటారు. ఈ బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో జీవితాంతం పవిత్రంగా ఉండాలని అయితే అనుకుంటారా? ఎవరికి ఆ పాత్ర ఉండగలరు. ఒకడు టీటీ తాగిన వాడు మాట్లాడంటే మానలేడు, వాడు టీ తాగిన వాడు మాట్లాడంటే మానలేడు. కానీ వాడు అయ్యప్ప మాలేసి 40 ఉంటున్నాడే, ఆ 40 రోజులు అయ్యప్ప మాల వేసేటప్పుడు స్వామి అని పొరపడుతున్నాడు. ఎప్పుడైతే 43వ రోజు అయిపోయింది అప్పటి రారంటున్నారు, ఎందుకంటే ఆ వికారాలు విశ్వవిద్యాలయం పవిత్రం లేదు. వాడు బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో స్వయం భగవంతుడు చెప్పిన ఆజ్ఞ పవిత్రుల కండి యోగి కండి ఈ ఒక్క జన్మ కోసమే. అలాగే చాలా మంది మొత్తం పవిత్రంగా ప్రపంచం అలా నడుస్తుందండి. ఇప్పుడు పరివర్తన సమయం నడుస్తుంది. ఈ పరివర్తన సమయంలో పరమాత్మ చెప్పే ఆదేశం ఏంటంటే పవిత్రులుగా ఉండండి. ఎవరైతే పవిత్రమైన జీవితాన్ని జీవిస్తారో వారే రాబోయే ప్రపంచమైన సత్యుగానికి యోగ్యుడిగా కాగలరు అనేది పరమాత్మ సందేశం. అది అందరికీ అర్థం కాదు. ఇది మనం 5 నిమిషాలు 10 నిమిషాలు చెప్పుకున్నా సరే చాలా విషయాలు ఉన్నాయి. ఈ బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో స్వయం నిరాకార శివ పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానం శక్తి జ్ఞానం అది ఎవరికైతే పాత్రలో ఉందో వాళ్ళకి అర్థమవుతుంది. చాలా మంది అంటారు, అవునండి ఇంత జనసంఖ్య ఎందుకు ఉందండి అని అంటారు. భగవంతుడు ఏం చెప్తున్నాడు, సత్యము 10 మంది ఉంటారు. ఒకసారి సపోజ్ మీకు 70 జనాలు అనుకోండి ఈ కాలచక్రం, ఈ 3వ ప్రపంచ తదనంతరం బాధపడిన మనందరూ ఇంటికి అక్కడ రాజుగా పుట్టారు. అక్కడ రాజ్యము రాణి భార్య అవన్నీ మీరు రాజ్యాన్ని ఏలారు. ఆ తర్వాత సావులేదు కదా, శరీరానికి సాగు ఉంది, మళ్ళీ 2వ జన్మ తీసుకున్నారు. మళ్ళీ అక్కడ రాజుగా రాజ్యాన్ని ఏలారు, మళ్ళీ 3వ జన్మ తీసుకున్నారు. అలాగే 77% ఈ శరీరంతో ఈ పేరుతో పుట్టారు. అందుకే అక్కడ 8-9 లక్షలు ఉంటాయి, ఇక్కడ 800 కోట్ల మానవాత్మలు మనం తయారయ్యాము. వినాశ తదనంతరం ఇలా పరిస్థితి అవుతుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా వినాశనం అయిపోయి ఒక్క భారతదేశం మాత్రమే వెళ్తుంది. దీనికి కూడా సైంటిఫిక్ కారణం ఏంటంటే ఇప్పుడు మన భూమి 23 డిగ్రీల్లో ఉంది. అప్పుడు వినాశ తదనంతరం 90 డిగ్రీలకు వస్తుంది. అప్పుడు భారతదేశం పైన కాబట్టి అన్ని ఇంట్లో కూడా సతో ప్రధానంగా ఉంటాయి. అక్కడ ఎనలేని సుఖ సంతోషాలు ఉన్నాయి అని భగవంతుడు చెప్పుకుంది. ఎవరికైతే భగవంతుని మీద నమ్మకం ఉందో, ఎవరికైతే భగవంతుని తెలుసుకోవాలంటే తపన ఉందో వాళ్ళు ఈ జ్ఞానం వింటే వారి జీవితంలో కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా గడుపుతారు. నేను కూడా ఈ జ్ఞానంలో రాకముందు నేను 30 సంవత్సరాలు ఆర్మీలో సర్వీస్ చేశాను. అప్పుడు భగవంతుడు కావాలని వెతుకులాడాను, ఎన్నో తీర్థయాత్రలు చేశాను, ఎన్నో పుస్తకాలు పఠించాను, ఎన్నో దగ్గరికి వెళ్ళాను, అయినా నాకు సంతృప్తి కలగలేదు. ఈ అన్వేష ప్రయాణంలో బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఎప్పుడైతే సంపర్కంలోకి వచ్చావో నేనంటే ఎవరు, భగవంతుడు అంటే ఎవరు, ఈ కాలచక్రం ఎలా నిలుస్తుంది అన్నటువంటి సత్య జ్ఞానం నాకు అర్థమైపోయింది. నా దర్శనం అంతా దూరం అయిపోయింది. ఓహో ఇదే మన జీవితం. ఈ కాలచక్రంలో నేను కూడా ఒక పాత్రధారినే. ఈ 5000 సంవత్సరాల్లో నేను ఎన్ని జన్మలైతే ఎత్తానో అదే ప్రతిసారి కూడా ఎదుగుతున్నానా అయితే నేను శ్రమ కర్మలే చేయాలి, నేను సదా ఆనందంగా ఉండాలి అన్నటువంటి జ్ఞానం పరమాత్మ తెలుసుకున్నాను. కాబట్టి ఎంత సంతోషంగా ఉంటున్నానంటే ఈ రోజుల్లో చూడండి, అందరికి ఓట్ల ఆస్తులు అందరికీ ఉన్నాయి, కానీ సుఖంగా శాంతంగా ఆనందంగా ఉన్నామంటే వాళ్ళకి లేదు. ఎన్నో కోట్ల ఆస్తి ఉంది. కానీ ఇప్పుడు నా పరిస్థితులు నేను చెప్పుకోవాలంటే రాత్రి నిద్రించే ముందు రాత్రి 11 కానీ 10 కానీ 12 కానీ
తిరగేసాము అంటే తండ్రి గుర్తు రావాలి. ఎందుకంటే ఆయన తప్ప రెండో గుర్తు రాదు. అంత అతీత సుఖంలో నేను నేను అనిపిస్తున్నాను. అది వేరే వారికి రకరకాల అనుభవాలు ఉంటాయి. నాకు మాత్రం అంత అతీంద్రియంగా ఉంటుంది. ఎందుకంటే సమస్యలు అంత కష్టపడండి. గృహస్థ సమస్య ఉంటా, నేను గృహస్థుంటే నేను సమస్య అంటే ఏంటో నాకు అర్థం కాదు. సమస్య అనుకుంటేవాడు. ఈ జ్ఞానం రాకముందు చాలా సమస్యలు ఉండేవి నాకు. ఇప్పుడు సమస్య అంటే ఏంటి అసలు? ఏది సమస్య లేదు. మనం చేయలేకపోవడం సమస్య, మన వీక్నెస్ సమస్య. ఏది సమస్య లేదు. సోదరి సోదరులారా, మీ అందరికీ చేసినందుకు ఈ జ్ఞానం చాలా శ్రేష్టమైనది, చాలా అద్భుతమైనది. శివ పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానం నేను తెలుసుకున్నాను. నా జీవితం చాలా పరివర్తన చెందింది. కాబట్టి మీరు కూడా తెలుసుకొని ఈ విధంగా ఎంతో మంది తెలియని వారికి పరమాత్మ సందేశం అందిస్తారని హృదయపూర్వకంగా చాలా తీసుకుంటున్నాను. ఓం శాంతి. అంతకుముందు చాలా అనే ఉదాహరణకి నాన్ వెజ్ తినడం అలవాటు ఉండేది. ఈ జ్ఞానం ఎప్పుడైతే అర్థమైందో స్వప్నంలో మరి నువ్వు తినకూడదు, నీకెందుకు నీకు శక్తి లేదా, నన్ను తెలుసుకున్నా వెంటనే నువ్వు తినాలని అనిపిస్తుందా అని 1 week లోనే నాకు అనిపించింది. అప్పుడు వాటి అన్ని దూరం అయిపోయారు. అంత వీరిగా అంత పరిశ్రమతో ఎప్పుడైతే పవిత్రమైన జీవితాన్ని జీవిస్తామో అప్పుడే సుఖమ శాంతి ఆనందాన్ని అనుభవించడం. ఎప్పుడైతే పవిత్రమైన జీవితం ఉండదు, సుఖమ శాంతి జీవితంలో వాడికి ఎన్ని కోట్లు ఉండొచ్చు, ఎన్ని ఐశ్వర్యాలు ఉండొచ్చు, ఎన్ని కాపులు ఉండొచ్చు, ఎరుపులైన ఉండొచ్చు. ఆ సుఖమ శాంతి అనేది ఎవరైనా ఈ జ్ఞానం తెలుసుకొని స్వయం పరమాత్మ అనుభూతి చెందుతున్నారో దాని గురించి అప్పుడు అనుభూతి చెందితే అర్థం. అయితే మీకు సాక్షాత్గా చెప్పేశాను. అసలు చాలా విషయాలు ఉంటాయి. నేనెవరు అనేది 1.5 సబ్జెక్ట్ ఉంటాయి. అది తెలుసుకుంటే చాలా క్లారిటీగా అర్థమైపోతుంది. సాధారణంగా చూడండి, మనకు అన్ని విషయాలు తెలుసు. ప్రపంచంలో ఒక అమ్మాయిని ఒక స్టూడెంట్ అడిగి మనం ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి, ఏ దేశానికి ప్రధానమంత్రి ఎవరైనా అంటే అలాగే ఇప్పుడు మన చిన్న బాబు పిలిచి మన ప్రధానమంత్రి ఎవరైతే వెంటనే నరేంద్ర మోదీ అన్నయ్య గారు అంటే చెప్తుంది. చిన్న బాబు పిలిచి ముఖ్యమంత్రి ఎవరైతమ్మా అంటే జగన్మోహన్ మోదీ అయిపోయాడు, చంద్రబాబు నాయుడు గారి గురించి వెంటనే సమాధానం చెప్తారు. ఇక్కడ ఒక 100 మంది ఆ మాటలు నిలబెట్టి చిన్న పాప పిలిచి మీ అమ్మ దగ్గరికి వెళ్ళమ్మా అంటే 99 మంది ఇంకా పాప వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి చేయకుండా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ అమ్మ ఎవరు ఆ పాప తెలుసు. కానీ ఇప్పుడు మన దురదృష్టం ఏంటంటే అందరూ భగవంతుడు అంటున్నాం. ఎవరు భగవంతుడు జనాలు. ఆ పాపకి మీ అమ్మ దగ్గరికి వెళ్ళాలంటే 99 మంది అనుకుంటారు వాళ్ళ అమ్మ దగ్గరికి భగవంతుడు అంటున్నాం. కానీ భగవంతుడు అంటే ఎవరు తెలియట్లేదు. అలాగే వెంకటేశ్వర అంటున్నాం. ప్రధానమంత్రి గారు వస్తే మాకు విగ్రహాన్ని ఇచ్చేస్తున్నాం, మా దేవుని వెంకటేశ్వరుని ఇస్తున్నాము అనేసి. అసలు వెంకటేశ్వరుడు అంటే ఎవరు? ఇప్పుడు పెద్ద స్వామీజీలు ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ లో చిన్న స్వామీజీలు ఉన్నారు. నేను వెంకటేశ్వర భక్తులండి, నేను శివాలయానికి వెళ్ళనండి అంటాడు ఆయన. అసలు వెంకటేశ్వరుడు అంటే ఎవరు? ఇప్పుడు గ్రామానికి వస్తే వెంకటేశ్వర వెంకటేశ్వర ఏమంటే భరించి మా పాలన భరించే పరమేశ్వర. పరమేశ్వర అంటే ఎవరు? నిరాకార స్వరూపుడైన పరమాత్ముడు. ఆయన్నే శివలింగ రూపంలో పూజిస్తున్నాం. ఇప్పుడు వెంకట శివాలయం వెళ్ళాలనుకుంటారు. అసలు వెంకటేశ్వర నారాయణ విగ్రహాన్ని పట్టుకొని ఇంట్లో అంటే రామారావు చూసి అబ్బారావు అమ్మారావు చూస్తాడు. రామారావు అమ్మారావు లేదు. వెంకటేశ్వర నారాయణ ఎవరు? వాయుడు కృష్ణుడు. కృష్ణుడే పెద్ద రాజ్యాధికారం పొందిన తర్వాత నారాయణగా పిలువబడ్డారు. అందుకే శ్రీకృష్ణ గోవింద కనైనాని ఏ నాట నారాయణే వాసుదేవా అన్నారు. అంటే కృష్ణుడే నారాయణ. అలాగే రామాయణం చూపిస్తారు ప్రపంచంలో. అసలు రామాయణ గారు ఎవరు నమ్ముకుని వస్తారు? మన చాగంటి ముఖేశ్వరరావు గాని, ఇది పెద్ద వాళ్ళు గాని రామ అనగా త్రేతాయుగానికి చెందిన దశరథ కుమారుడైన శ్రీరామచంద్రుడు గురించి మాత్రం చెప్తున్నారు. అసలు రాముడిని ఎవరు? దశరథుడు కూడా తన సంతానాన్ని ముందు రాముడిని జపించేవాడు. ఏ రాముడు జపించాడు? అప్పటికే రాముడు పుట్టలేదే. కానీ నిరాకార స్వరూపుడైన శివ పరమాత్ముడే రాముడికి రాముడి అయినటువంటి ఆ మనోపరాముని ధ్యానించేవాడు. తన సంతాన ప్రాప్తి తర్వాత జాగ్రత్త రామాన్ని పెట్టుకుంటారు. ఆ రాముడు ఎవరు పూజించాడు? శివలింగ రూపంలో రామేశ్వరం శివలింగ రూపంలో శ్రీరాముడు పూజించాడు. అంటే రాముడు అంటే అతి ఉత్తమమైనటువంటి రాముడికే రాముడు. అయితే ఈ రాముడు మనం చూస్తున్నాము. శ్రీరామచంద్రమూర్తి గారు కూడా ఒక శ్రేష్టమైనటువంటి వ్యక్తి. సమాజాన్ని ఎలా పరిపాలించాలి, రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి,
భార్య తిరగొండాలి అంత ప్రేమ పెంచాడు రామచంద్రమూర్తి. అందుకే ప్రతి గ్రామాల్లో రామాలయాలు ఉన్నాయి. ఎప్పుడైతే మనం నిరాకార శివపర్వాన్ని మన రాముడిని ధ్యానిస్తున్నామో త్రేతాయుగానికి చెందిన శ్రీరామచంద్రమూర్తిగా తయారవుతాం. అందుకే నిరంతరం మనం రాముడిని ధ్యానిస్తే రాముడిగా తయారవుతాము. ఎప్పుడైతే పరమాత్మ రాముడిని ధ్యానిస్తే శ్రీకృష్ణుడిగా తయారవుతాం. ఎందుకు వ్యక్తులు రకరకాల ఉన్నా అంతటా ఉన్నాడండి, భగవంతుడు అన్ని దగ్గరలో ఉన్నాడండి, ఈ స్వామీజీ నాతో అంతటా ఉన్నాడండి అని అంటారు. అన్ని దగ్గరలో ఉన్నాడండి అంట. ఏమి నాకు ఒక గొరిట కాసిన కాపకు అడగండి, అయ్యా దేవుడు ఎక్కడ ఉన్నాడయ్యా, ఆ మేదోడికి తెలియాలని అంటాడు ఆయన. అలా అంతకుండా అడగాలి, ఎందుకంటే పైన ఉన్నాడండి. మనం భగవద్గీత చదువుకున్నాం 80 సంవత్సరాలు, అన్ని కంఠస్థ పెట్టుకుని పక్కన పెట్టేస్తాం. భగవద్గీత 15 అంటే వారసులాపం ఏం జరుగుతుంది, పరమాత్మ అని నేను జ్యోతి స్వరూపాన్ని పరంధామన వాసిని, అతడు ప్రకాశవంతమైన కాంతియే తండ్రి, ఆత్మలైన మీరు కూడా ఆ పూర్వకానికి అతడి నుండియే వచ్చింది. ఆత్మను నేను వచ్చినంత ఎవరు అతడికి రాలేదు. అతకు చేర్చగల మాట నేను ఒక్కడనే చెప్పగలనని ఆ శ్లోకంలో అంటే నేను అన్ని దగ్గరలో లేను, అన్ని దగ్గరలో అంతటా ఉన్నాననేది ఒక భావన మాత్రమే. అన్ని దగ్గరలో అయినా లేడు. అలాగే మనం కృష్ణుడే పరమాత్మ అంతవరకు ఎంతవరకు అయితే భగవంతుడు రాలేదో అవన్నీ కృష్ణుడే భగవంతుడు అనుకుంటాం, రాముడు భగవంతుడు అనుకున్నాం, దేవత విగ్రహాన్ని పూజించాము, చూస్తూ వచ్చాం. ఎవరినైనా పెద్ద చోట 40 సంవత్సరాలు భగవంతుడు చదువుకుంటాను, అయ్యా గురువు గారు భగవంతుడు ఎవరైనా కృష్ణ పరమాత్ముడు అయ్యా తెలియదా అని అంటారు. భగవద్గీత చదివిన వాళ్ళని ఆ భగవద్గీత చదివి వ్యక్తిగా నేను అంటున్నాను. భగవద్గీత 24 శ్లోకం చూస్తే అత్యుత్తమ వ్యక్తి మాధన్యం మన్యం పరమాత్మ అయిన నేను శాశ్వతము సర్వోత్తముడు, ఇంద్రియ మన కోసంటువంటి వాడు, నా యొక్క సత్య స్వరూపము తెలియని విద్యహీనుడు, ఏ దేశంలో కనబడని సత్యదానంద పరమాత్ముడైనా వ్యక్తముగా శ్రీకృష్ణుడిగా భావిస్తున్నారు. అజ్ఞానంతో మానవులు నన్ను జనన మరణ కాల చక్రంలో పడి ప్రవేశ సామాన్య మానవులుగా తలస్తున్నారండి. ఏమంటున్నారు? ఓ అదే అయితే అయ్యా నాకేం జ్ఞానం లేదు, జ్ఞాన సాగర పరమాత్మ ఆయన శక్తి జ్ఞానం చెప్తాను, నా దగ్గర జ్ఞానం లేదు, నా దగ్గర ఏం జ్ఞానం లేదు. స్వయం భగవంతుడు వచ్చాడు భారతదేశంలో, ఆయన చెప్తున్నాడు జ్ఞానం పరీక్ష తీసుకోండి, ఆయన చెప్పే జ్ఞానం. నా దగ్గర అయితే జ్ఞానం లేదు, బ్రహ్మకుమారి దగ్గర జ్ఞానం లేదు, భగవంతుడి జ్ఞానం. కుమ్మరవాడు ఏం చేస్తాడు? కొండలు చేస్తాడు, కుమ్మరవాడు కొండలు చేస్తాడు. దేవుడు అంటే ఎవరు? దేవి దేవతలు తయారు చేస్తాడు. ఆ దేవుడికి వచ్చున్నాడు భారతదేశంలో, ఆయన వచ్చి అందరినీ మళ్ళీ శ్రేష్టంగా తయారవ్వండి చెప్తున్నాడు. కానీ పది ప్రపంచంలో అలా నడుస్తుంది. ఇంతవరకు చూడండి భగవద్గీత 19 శ్లోకం, నన్ను యజ్ఞాలు యాగాలు పూజలు వ్రతాల ద్వారా పొందాలి దేవుడి. అది ఎందుకు చేస్తున్నా? చెయ్యాలి. అక్కడ శుద్ధమైన వాతావరణం తయారవడానికి మాత్రమే యజ్ఞాలు యాగాలు నోములు పూజలు వ్రతాలు. దాని ద్వారా భగవంతుడే అంటే చెడు మార్గంలో కొంత రక్షించడానికి భక్తి, దానివల్ల దినజాతులే వచ్చాం. ఎప్పుడైతే జ్ఞానాన్ని తెలుసుకుంటామో, స్వయం మనలో మనం తెలుసుకుని నిరాకార తండ్రి అయిన పరమాత్మ తెలుసుకుంటామో, అప్పుడు మనకు అర్థమవుతుంది ఆయన స్మృతి ద్వారా మాత్రమే పాపాలు పోతాయి. మిగతా ఎన్ని యజ్ఞ యాగాలు చేసినా, దాన తపాలు చేసినా, ఎంత చేసినా లాభం లేదన్నది ఎవరికైతే అనుభవం అవుతుందో వాళ్ళు ఆ తండ్రి విడిచిపెట్టారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. చాలా చాలా ధన్యవాదాలు వచ్చినందుకు. విషయాలు తెలుసుకోవాలంటే చాలా ఉంటాయి. అది జ్ఞానం కూడా కొంత విస్తారమే కాదు, చాలా తక్కువ జ్ఞానమే. ఇక్కడ విస్తారం ఉంది, జ్ఞానంలో చాలా తక్కువగా ఉంది. దాన్ని ప్రాక్టికల్ గా బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయంలో బ్రహ్మకుమారి నడుచుకుంటూ ఉన్నారు కాబట్టి చాలా శ్రేష్టంగా తయారవుతున్నారు. బ్రహ్మకుమారిలో కూడా 2 రకాలు ఉన్నాయి. నేను చెప్పాలి, ఎవరైతే 15, 20, 10, 15, 20 సంవత్సరాలు డెడికేట్ అయిపోతారు అందులో వాళ్ళు ప్యూర్ బ్రహ్మకుమారిస్, వాళ్ళు కంప్లీట్ గా బ్రహ్మకుమారిస్ ఉంటారు. నెక్స్ట్ అదర్స్ ఎవరంటే బ్రహ్మకుమారికి సపోర్ట్ గా ఉన్నవాళ్ళు. వాళ్ళు మ్యారేజ్ అయిపోయిన తర్వాత, ఒకరిద్దరు సంతానం అయిపోయిన తర్వాత ఎప్పుడైతే పరమాత్మను తెలుసుకున్నారో వాళ్ళకు కూడా పేరుకు మాత్రమే భార్యాభర్తలుగా ఉంటారు, కానీ ఈ భక్తులు అనేది పాటిస్తారు. వాళ్ళు బయటకి ఎవరికి తెలియదు, అంత ప్యూరిటీగా పడతారు. అందరూ కూడా నెంబర్ వన్ ఉంటారు. అలాగే అందరూ నేను చెప్పాను కదా, ఒక క్లాస్ లో 100 మంది పిల్లలు చదివితే అందరూ డాక్టర్లు అయిపోతారు, నెంబర్ 1 అవుతారు. ఇక్కడ కూడా నెంబర్ 1 అవుతారు.
అందరూ కూడా చాలా పాటగా అక్కడ వెనుకుంటారు, చాలా పాఠ్యాతంగా అక్కడ మహానులు ఉన్నారు, ఎంతో మంది అది ఆయన చూసుకుంటాడు. అక్కయ్య మాత్రం తను చేస్తున్నారు, తను చేస్తుంది ముందుకు వెళ్తారు. అక్కయ్య ఎంతమందిని ఎంతమంది మీడియా వారిని మనగల సమ్మేళనాలు ఇవన్నీ అక్కయ్య ద్వారా తను చూస్తున్నాడు. ఆ విధంగా నిమిత్తంగా ఉన్నా ఆయన చేస్తున్నాడు అంటారా. ఆ స్మృతితో నేను కూడా నిరంతరం చేయించేవాడు ఆయన. నేను కాదు, ఇవాళ ఏదైతే మీరు వచ్చారో అయిందో 5,000 సంవత్సరం క్రితం కూడా అలాగే జరిగింది, ఇప్పుడు కూడా జరిగింది, మళ్ళీ 5,000 సంవత్సరం కూడా ఇలాగే జరుగుతుందని ఆ తల్లిదండ్రులు జ్ఞానాన్ని అనుకుంటున్నాను. కాబట్టి చాలా చాలా ధన్యవాదాలు. నేను అర్థం చేసుకున్నాను. ఉదయాన్నే 3 గంటలకు లేవడం జరుగుతుంది. ఉదయాన్నే 3 గంటలు వేసి స్నానం చేసేసి స్నానం అయిపోతే పావుతకు 4 నుండి పావుతకు 5 వరకు అమృత వేళ అంటారు బ్రహ్మకుమారేశ్వరి విశ్వవిద్యాలయంలో. అమృత వేళలో తండ్రి స్మృతిలో ఉంటూ ఆయన శక్తి తీసుకోవడం, ఎంత మనం జ్ఞానం పొందామో ఆ జ్ఞానాధారంగా పరమాత్మ స్మృతిలో ఉండి ఆయన శక్తి తీసుకోవడం, దాన్ని మెడిటేషన్ అని అంటారు. ముఖ్యమైన బ్రహ్మకుమారేశ్వరి విశ్వవిద్యాలయంలో స్మృతి మెడిటేషన్ అంటే స్మృతి, తండ్రిని స్మృతి చేయడం, పరమాత్మతో సంబంధం కలిగటమే ధ్యానం అన్నమాట, యోగం. దాన్ని యోగం అని అంటారు బ్రహ్మకుమారేశ్వరి విశ్వవిద్యాలయం. అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక మురళి అని ఉంటుంది. ఆ మురళికి పట్టించడం చదువులు జరుగుతుంది. తర్వాత మళ్ళీ శారీరకంగా కూడా మనం ఆరోగ్యంగా ఉండాలి కదా, దానికి ఒక ప్రాణాయామం అవి జరుగుతున్నాయి. తర్వాత ఇంకా 7:30 తర్వాత ఒక అరగంట వాకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా రొటీన్గా మనం ఇంకెక్కడికైనా క్లాసులకు వెళ్ళాలా, లేదా మన వెంటనే మన స్థానం చూసుకోవాలా, కొన్ని ఇంపార్టెంట్ క్లాసులు మా మెయిన్ సర్వీస్ ఉంటాయి, అక్కడికి వెళ్ళడం, ఇంకా వేరే స్థానానికి వెళ్ళడం, ఇలాగా జరుగుతుంది. కానీ అలాగే జరుగుతుంది నిరంతరం కూడా ఈ జ్ఞానం. ఎప్పుడైతే పరమాత్మ పైన 100% ఇష్టం ఉంటుందో, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నానే కానీ నేనేమనుకుంటున్నాను, నేను ఒక ఆత్మను సోదరాత్మ అంతా ఉంటున్నాను అని స్పష్టంగా చెప్తున్నాను. నేను బాడీకి అతీతంగా ఉన్నాను, నేను ఈ శరీరం నాది, నేను కాదు, ఈ శరీరానికి అతీతంగా ఉన్నటువంటి ఆ సోదరాత్మతో మాట్లాడుతున్నాను అనే స్థితి రావాలంటే నిరంతర అభ్యాసం కావాలి. అలాగే ప్రతి క్షణం కూడా రావులో వెళ్ళేటప్పుడు కూడా నేను ఆత్మను ఈ బండి డ్రైవింగ్ చేస్తున్నాను, మిగతా ఆత్మను వెళ్ళిపోతున్నాడు అనే స్థితి ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్ గా తండ్రి స్థితి ఉంటుంది. ఎప్పుడైతే తండ్రి స్థితి ఆటోమేటిక్ ఉంటుందో అప్పుడు పాపం అనేది జరగదు. పాపం ఎప్పుడు జరుగుతుంది, మనల్ని మనం మర్చిపోయి తండ్రి స్థితి మర్చిపోతామో. ఎప్పుడైతే బాడీ కాన్షియస్ లోకి వస్తామో మన ద్వారా పాపం జరుగుతుంది. ఆ పాపం జరగకుండా ఉండాలంటే నిరంతరం స్వస్థితిలో మొదటి పాఠం పక్క అయిపోవాలి. నేను ఆత్మను శరీరం వేరే, నేను ఆత్మను శరీరం వేరే. ఆత్మజ్ఞానం వేరేనే ఉండాలి. ఇలా చెప్పాను, నేను ప్రపంచంలో 5 విషయాలు అందరికీ తెలుసు. 2 విషయాలు నేను భగవంతుడు ఎవరైనా విషయాలు ప్రతినిత్యం మాట్లాడుతుంటాను. నేను నాది. కానీ నేను నాది అన్న 2 పదాలు తెలుసుకున్నాను. నేను అంటే స్వయాన్ని వర్తిస్తుంది, నాది అంటే మనకుండా వేరేగా ఉన్నదని నాది అని అంటాను. ఉదాహరణకి ఇది నాది, నేను కాదు, పెన్ను నాది. నేను పెన్ను సోదర అంటే మీరు ఒప్పుకో కదా, నా పేరు, నా మొబైల్, నా వంటి, నా సత్, మనకుండా ఏదైతే వేరేగా ఉంటుందో అది నాది. అయితే మాకు ఏమనుకుంటున్నాడు, కావాలంటే తన వరకు కనిపించే శరీరాన్ని నేను అనుకుంటున్నాడు. నేను తెలుసుకున్నాను, తింటాను, గుడికి వెళ్తాను, పడుకుంటున్నాను. కానీ మాటల్లో బాగానే ఉంటున్నాడు. ఏమనుకున్నాడు, నా కాదు, నా చెయ్యి, నా పప్పు, నా తోడు, నా కళ్ళు, నా కథ, నా శరీరం, మొత్తం మీద నా శరీరం అంటున్నాడు. నా శరీరం నేను శరీరం అంటున్నాడా? ఇప్పుడు నేను పెళ్ళను అంటే దాన్ని నవ్వుతారా లేదా? నా పేర్లు అంటే చూడుకుంటారు. నా శరీరం నేనే ఉందని నేను వేరే ఉండదు. అదే ఈ శరీరానికి ఉన్న అతీతంగా శక్తి ఏదైతే ఉండవు దాన్ని వాటర్ భాషలో ప్రాణం అంటారు, ఇంగ్లీష్ లో సోల్ అంటారు, విద్యార్థి భాషలో ఎనర్జీ అంటారు, ఆధ్యాత్మిక భాషలో ఆత్మ అంటారు. మనం ఆత్మలైన మనకి ఈ శరీరం ఒక వస్త్రం లాంటి, మన శరీరం పంచతత్వాలు ఉంటాయండి. మనం ఆత్మలైన మనము ఈ 2 చూసుకున్నాం, 3 మాట్లాడుకున్నాం, సుఖాలు రోజు నిద్రించిపోయాం. నిద్రించేటప్పుడు 2వ రోజు లేచాం, ఆత్మైన మనం ఉన్నాం కాబట్టి శరీరాన్ని మొయ్యనుకుంటున్నాం. ఒక రోజు నిద్రించాము, ఆత్మైన నేను వెళ్ళిపోయాను. నా బాడీని మొయ్యడానికి నాకు రావాలి, నేననేవాడు లేదు, వెళ్ళిపోయినాను. ఏదైతే వెళ్ళిపోయిందో అది నేను ఉండిపోయింది నాది, అదే నేను నాది అనుగ్రహించాను. మనకి ఎనర్జీ, పరమాత్మ కూడా సిగ్నింగ్ ఎనర్జీ.
అంటే చాలా విస్మయంగా చెప్తే వినండి, చదవండి, అవన్నీ తెలుసుకోండి. ఈ ధ్యానం చాలా ఇంపార్టెంట్ అయింది. నాకు మాత్రం నా జీవితంలో నాకు చాలా మార్పు చెందడానికి అవకాశం దొరికిందని ఆ ప్రభువుకి అప్పుడు కూడా నేను ధన్యవాదాలు చెప్తూనే ఉంటాను. ధన్యవాదాలు.